వెల్కమ్ టు ఊరువాడ. తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల జాబితాపై ఉత్కంఠ కొనసాగుతుంది. అధికారిక ప్రకటన కోసం నిన్న రాత్రి నుంచే జాగారం చేస్తున్నారు ఆశావహులు. దేశవ్యాప్తంగా 100 మంది లిస్ట్ ఇవ్వాలన్న టార్గెట్ తో హైకమాండ్ ఉంది. తెలంగాణపై కొంత క్లారిటీ వచ్చినా మిగతా రాష్ట్రాల విషయంలో ఆలస్యం కానుంది. సికింద్రాబాద్, పెద్దపల్లి, నల్గొండ, మహబూబ్ నగర్, మహబూబాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి అభ్యర్థుల్ని ఫైనల్ చేసింది. సో పెండింగ్ లో ఉన్న ఖమ్మం సహా మిగతా స్థానాల్ని త్వరలోనే పూర్తి చేయబోతోంది. మరి కాసేపట్లోనే తొలి జాబితా విడుదలైంది కాబట్టి ఇక్కడ అభ్యర్థుల్లో ఒక ఉత్కంఠ నెలకొని ఉంది. ఇబ్రహీంబాగ్ లో పర్యటించారు సీఎం రేవంత్. మైనారిటీ గురుకుల కాలేజ్, పాఠశాల భవనం ప్రారంభించారు సీఎం. కొత్త భవనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఓవైసీ, అనిల్, షబీర్ అలీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ నెల 10న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ స్థానాలపై బీజేపీ కసరత్తు చేస్తోంది. బలమైన అభ్యర్థుల్ని బరిలోకి దించేందుకు ఫుల్ ప్లాన్ రెడీ చేస్తోంది. ఇప్పటికే 9 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ ప్రచారంలో దూకుడుగా వెళ్లాలనుకుంటూ నిర్ణయించింది. హన్మకొండలోని మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఇంటికెళ్లారు కిషన్ రెడ్డి. ఆయనను బీజేపీలోకి ఆహ్వానించారు. గిరిజన యూనివర్సిటీతో పాటు గిరిజనుల అభ్యున్నతి కోసం సీతారాం నాయక్ ఎంతగానో కృషి చేశారని అన్నారు కిషన్ రెడ్డి. సీతారాం నాయక్ ను బీజేపీ తరఫున మహబూబాబాద్ నుంచి బరిలో దింపాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ పాత బస్తీలో మెట్రో రైలు కారిడార్ కి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు నిర్మించే మెట్రో కారిడార్ పనులకు సీఎం భూమి పూజ చేస్తారు. అనంతరం పాత బస్తీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరవుతారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. భద్రాద్రి జిల్లాలో కాంగ్రెస్ సభాస్థలాన్ని మార్చారు. బూర్గంపాడు నుంచి మునుగూరుకు మారింది సభాస్థలం. ఈ నెల 11న భద్రాచలంలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీతారామచంద్రస్వామిని దర్శించుకుని భద్రాద్రి ఆలయ అభివృద్ధిపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల వాటా మహిళలకు రావాలంటున్నారు ఎమ్మెల్సీ కవిత. గత ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మాట తప్పారని, కోర్టు తీర్పు చెప్పి రేవంత్ తప్పించుకున్నారని అన్నారు. జీవో 3 నిజమైతే 30,000 ఉద్యోగాల్లో ఎంత రిజర్వేషన్లు అమలు చేశారని, నిరుద్యోగులు అయోమయంలో సీఎం ఉన్నారన్నారు కవిత. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పర్యటించారు మంత్రి పొన్నం. ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆర్టీసీ సమస్యలు త్వరలో పరిష్కరిస్తామన్నారు పొన్నం. ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తామన్నారు మంత్రి. కాంగ్రెస్ మహిళల పక్షపాతి ప్రభుత్వం అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మహాశివరాత్రి సందర్భంగా పాన్గల్లోని పచ్చల సోమేశ్వరాలయం, శ్రీ ఛాయా సోమేశ్వరాలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణం, కరెంట్, 500 రూపాయలకే సిలిండర్, రాబోయే రోజుల్లో డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు మంత్రి. సీఎం రేవంత్ ప్రతిపక్ష నేతలా మాట్లాడారన్నారు బీజేపీ నేత డీకే అరుణ. పాలనలో కేసీఆర్ నే రేవంత్ ఫాలో అవుతున్నారని, 6 గ్యారంటీల అమలు కేవలం పేర్లకే పరిమితమయ్యాయన్నారు. రేవంత్ రెడ్డి అభద్రతా భావంతో ఉన్నారన్నారు. కాంగ్రెస్ లో ఇంటర్నల్ ఫైట్ నడుస్తుందన్నారు. జితేందర్ రెడ్డి కోసం అసెంబ్లీ టికెట్ వదిలేశారన్నారు. రెండో జాబితాలో ఎంపీ టికెట్ తమకే ఇస్తారని, కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఓటమి తప్పదన్నారు డీకే అరుణ. సిద్దిపేట బాబు జగ్జీవన్ రామ్ భవన్ లో శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. మహిళల కోసం గత ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిందన్నారు. 5 కోట్లతో మహిళా సమాఖ్య భవనం నిర్మించామన్నారు. ఎన్నికలు ఉన్నా లేకున్నా మహిళాభివృద్ధికి తాము సేవలందిస్తామన్నారు హరీష్ రావు. మాజీ మంత్రి కేటీఆర్ ను కలిశారు ఎమ్మెల్యే మల్లారెడ్డి. తమ కుటుంబం నుంచి ఎంపీగా ఎవరూ పోటీ చేయడం లేదన్నారు. ఎవరికి టికెట్ ఇచ్చినా మద్దతిస్తానని కేటీఆర్ కు స్పష్టత ఇచ్చారు మల్లారెడ్డి. కాలేజీల కూల్చివేత విషయంపైనే వేం నరేందర్ రెడ్డిని కలిసినట్టు చెప్పారు మల్లారెడ్డి. పార్టీ మారే ఆలోచన లేదన్నారు. హనుమకొండలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో మహిళా దినోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య. ఈ సందర్భంగా బాలికలతో కలిసి డ్యాన్స్ చేశారు. అందరినీ ఉత్సాహంలో నింపేశారు రాజయ్య. మహిళల ప్రగతి కోసం ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. తెలంగాణలో డిఎస్సీ నోటిఫికేషన్ తో పాటు టెట్ నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య. నిరుద్యోగులకు న్యాయం జరిగేలా ఈ నెల 11న చెలో ఇందిరా పార్క్ నిరసన చేపడతామని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి టెట్ నోటిఫికేషన్ వేయకపోతే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన హెచ్చరించారు.
దోపిడీకి మారు పేరు చంద్రబాబు అని చెప్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. భారీ కుంభకోణానికి 20 ఏళ్ల క్రితం చంద్రబాబు ప్లాన్ చేశారన్నారు. బాబు ఇప్పటికీ ఏమీ మారలేదన్నారు. అమరావతి విషయంలో కూడా చంద్రబాబు ఇదే చేశారని, రాజధాని పేరుతో తన భూముల విలువ పెంచుకునే ప్రయత్నం చేశారని అన్నారు సజ్జల. కాపు సంక్షేమ సేనను రద్దు చేశారు హరిరామ జోగయ్య. ఎన్నికల తర్వాత కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాజకీయ విశ్లేషకుడుగా కొనసాగుతానన్నారు హరిరామ జోగయ్య. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖరారైంది. బీజేపీ పెద్దలతో చంద్రబాబు, పవన్ మరోసారి భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. ఏపీలో బీజేపీ పోటీ చేసే స్థానాలు ఇక ఫైనల్ చేయనున్నారు. బీజేపీ, జనసేనకి 7 ఎంపీ సీట్లు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు. బీజేపీకి 4 ఎంపీ, 6 అసెంబ్లీ సీట్లు ఇస్తారని ప్రతిపాదన చేశారు. 6 లోక్సభ, 15 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలంటోంది బీజేపీ. రాజమండ్రి, నరసాపురం, విశాఖ, విజయవాడ, హిందూపురం, అరకు ఈ ఎంపీ స్థానాల్ని ఆశిస్తోంది భారతీయ జనతా పార్టీ. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. 2014 నాటి కూటమికి దీనికి తేడా ఏమీ లేదన్నారు. అవే మోసాలు, అబద్దాలు, అమలు హామీలు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ప్యాకేజీ మారింది గానీ ప్రోడక్ట్ మారలేదన్నారు. 3 కాళ్ల కుర్చీ లాంటి ఈ కూటమి కూలుతుందని జోస్యం చెప్పారు విజయసాయిరెడ్డి. ఎన్డీఏలో టీడీపీ చేరికపై వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. రాజకీయాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారన్నారు. జగన్ ని చూసి భయపడి పొత్తులు పెట్టుకుంటున్నారని, చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు చేస్తానన్నారు వెల్లంపల్లి. చంద్రబాబు, పవన్ కి గెలుస్తారన్న నమ్మకం లేదు, అందుకే పొత్తులు అన్నారు. ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా గెలిచేది మాత్రం వైసీపీ అంటున్నారు వెల్లంపల్లి. ఎన్డీఏలో టీడీపీ చేరికపై కేసినేని నాని ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబు ఏ హామీతో ఎన్డీఏలో చేరుతున్నారో, గతంలో ఎందుకు బయటికి వచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా, రాజధానిపై బీజేపీ ఏం హామీ ఇచ్చిందని తిరిగి కలుస్తున్నారో స్పష్టం చేయాలన్నారు. ఏపీ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు సిపిఎం నేత బాబురావు. ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందని, గతంలో ధర్మదీక్షలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఎలా పొత్తు పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. 2 సార్లు గెలిచిన మోదీ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని అమ్మేస్తానంటున్నారు. 3వ సారి గెలిస్తే ఆంధ్రప్రదేశ్ను కూడా అమ్మేస్తారా అంటూ మండిపడ్డారు బాబురావు. టీడీపీ నేత దాడి వీరభద్రారావు నివాసానికి వెళ్లారు జనసేన నేత కొణతాల రామకృష్ణ. చిరకాల రాజకీయ ప్రత్యర్థులుగా కొనసాగిన ఇరువురు నేతల భేటీపై ఆసక్తికర చర్చ సాగుతోంది. జనసేన టికెట్ దక్కడంతో తనకు సహకరించాలని కోరారు అనకాపల్లి అభ్యర్థి రామకృష్ణ. టీడీపీ నుండి అనకాపల్లి టికెట్ కోసం ప్రయత్నించారు దాడి. ప్రస్తుతం తాను ఏ పార్టీలో లేనని, గాల్లో ఉన్నానంటూ చమత్కరించారు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. మహాశివరాత్రి సందర్భంగా పొదిలిలోని ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాను అనేది త్వరలోనే ప్రకటిస్తానన్నారు మాగుంట. టీడీపీకి ఓటు వేయొద్దని ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళి. వంగవీటి రంగాను టీడీపీ చంపిందని ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకునే పవన్ కళ్యాణ్ కాపులకు తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ, జనసేన కుట్రలను ప్రజలు గమనించాలని కోరారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖాళీగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమిస్తోంది టీడీపీ. తాజాగా దర్శి టీడీపీ ఇన్ఛార్జిగా గోరంట్ల రవికుమార్, రైల్వే కోడూరు ఇన్ఛార్జిగా రూపానందరెడ్డిని నియమించింది. వచ్చే ఎన్నికల్లో వారిద్దరూ అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో పర్యటించారు నారా భువనేశ్వరి. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై గుండెపోటుతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా మృతి చెందిన కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు నారా భువనేశ్వరి. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత పేరు ఖరారు చేయడంపై భగ్గుమన్నారు కరాటే కళ్యాణి. బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో లుకలుకలున్నాయని, కష్టపడ్డ వారికి టికెట్ ఇవ్వకుండా షో చేస్తున్న వారికే పెద్దపీట వేస్తున్నారని మండిపడ్డారు. మాధవీలతకు టికెట్ ఇవ్వడంపై అభ్యంతరం లేదంటూనే పార్టీ కోసం కష్టపడ్డ వారి పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నించారు కరాటే కళ్యాణి. మేడ్చల్ జిల్లా కీసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సోలిస్ ఐకేర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. అనంతరం శ్రీ కేశగిరి రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గుంటూరు ఈస్ట్ లో వైసీపీ టీడీపీ మధ్య ఘర్షణ జరిగింది.
ఎమ్మెల్యే ముస్తఫా నజీర్ అహ్మద్ మధ్య వివాదం తలెత్తింది. టీడీపీ హయాంలో ముస్లింలకు ఏం చేయలేదన్నారు నూరి ఫాతిమా. వైసీపీ ప్రభుత్వం చేస్తుంటే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం సీమరాయిలో గిరిజన మహిళ వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డు సదుపాయం కల్పించాలంటూ డోలీ యాత్ర చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా తమపై కనికరం చూపాలని అన్నారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఎస్ఆర్ఎస్పీ లక్ష్మీ కాల్వలో పడి 3 గల్లంతయ్యారు. గల్లంతని యువకులు లోకేష్, సాయినాథ్, మున్నా జకరాన్పల్లి గన్యతండావాసులుగా గుర్తించారు పోలీసులు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వైభవ్ స్వామి అనే వ్యక్తి ఇంట్లో ఫర్నిచర్, విలువైన డాక్యుమెంట్స్, వస్తువులు దగ్ధమయ్యాయి. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు చెప్పారు పోలీసులు. రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీభత్సం సృష్టించారు దొంగలు. ఓ ఫైనాన్స్ కార్యాలయంలో తాళాలు పగలగొట్టి నగదు దొంగిలించారు. దుండగుల ఆచూకీ తెలిపిన వారికి 20,000 రూపాయల బహుమతి ప్రకటించారు డీఎస్పీ అంబికా ప్రసాద్. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రంగారెడ్డి జిల్లా సరిహద్దు ప్రాంతమైన రాచకొండ శ్రీ శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. ఆలయాల్లో పరమశివుణ్ణి కొలుస్తూ పంచామృత అభిషేకాలు చేస్తున్నారు భక్తులు. ఆలయాల్లో దీపాలు వెలిగించి గరళకంఠుడికి ప్రత్యేక పూజలతో కొలుస్తున్నారు భక్తులు. మహాశివరాత్రి పురస్కరించుకుని ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని నీలాద్రి క్షేత్రానికి భక్తులు భారీగా పోటెత్తారు. స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాల్ని, అభిషేకాల్ని అర్చకులు నిర్వహిస్తున్నారు. నీలాద్రి క్షేత్రంలోని నీలాద్రేశ్వరుణ్ణి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 4వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. 10 రోజుల పాటు జరిగే వేడుకల్లో భాగంగా ధ్వజారోహణం చేస్తారు. గరుడ వాహన సేవ, రథోత్సవం, చక్రస్నానం, పుష్పయాగం చేయనున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో దొంగలు రెచ్చిపోయారు. దావాజీగూడెంలో రోడ్లో 3 దుకాణాలను లూటీ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దోపిడీ దృశ్యాలు గుర్తించారు పోలీసులు. దొంగల కోసం గాలింపు ముమ్మరం చేశారు. విశాఖలో ఉద్యోగాల పేరుతో మోసాలు చేస్తున్న ప్రేమ జంటని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. బాధితుల నుంచి 3 కోట్ల మేర వసూలు చేసినట్లు నిర్ధారించారు. ఎస్ఐ యూనిఫామ్లో తిరుగుతున్న ప్రేమ జంట నుంచి బొమ్మ తుపాకీని సీజ్ చేశారు. ఈ నెల 25 నుంచి ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. దేశవ్యాప్తంగా 150కి పైగా సభలు, రోడ్ షోలు నిర్వహించబోతున్నారు. నామినేషన్ రోజు వారణాసిలో మోదీ రోడ్ షోకు ఏర్పాట్లు చేస్తున్నారు బీజేపీ నేతలు. మోదీతో పాటు అమిత్ షా, యోగి, నడ్డా, రాజ్నాథ్ ప్రచారం చేయనున్నారు. మహారాష్ట్ర పొత్తులపై ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించనుంది. మరి కాసేపట్లో అమిత్ షా నివాసంలో భేటీ అవుతున్నారు నడ్డా, ఏక్నాథ్, ఫడ్నవీస్, అజిత్ పవార్లు. మహారాష్ట్రలో పొత్తులపై చర్చించనున్నారు ఈ నేతలంతా. మోదీ, దీదీ మధ్య సత్సంబంధాలున్నాయని బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు, లోక్సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి ఆరోపించారు. దేశంలోని ప్రతి వ్యవస్థ ప్రధాని మోదీకి అడుగులకు మడుగులొత్తే దేశానికి ప్రమాదం ఎంతో దూరంలో ఉండదని అధీర్ రంజన్ చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సతీమణి సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేశారు రాష్ట్రపతి ముర్ము. ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు ప్రధాని మోదీ. సామాజిక సేవలో సుధామూర్తి స్ఫూర్తిదాయక ముద్ర వేశారంటూ ప్రశంసించారు. సందేశ్ ఖాళీ కేసు విచారణ చేపట్టిన సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న షేక్ షాజహాన్ కు చెందిన మార్కెట్, ఆఫీసులు, ఇళ్లలో సీబీఐ సోదాలు నిర్వహించింది. సందేశ్ ఖాళీలో షాజహాన్ కు పెద్ద మార్కెటే ఉంది. ఈడీ అధికారులు, సెంట్రల్ ఫోరెన్సిక్ దళాలు కూడా షాజహాన్ ఇంట్లో సోదాలు నిర్వహించాయి. అయితే షాజహాన్ కు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఆయనను సీబీఐ అధికారులు కోల్కతాలోని ఈఎస్ఐ హాస్పిటల్ కు తరలించారు. పశ్చిమ బెంగాల్ న్యూ టౌన్ లో పోలీసు బందోబస్తు నడుమ ఈడీ అధికారులు సోదాలు చేశారు. టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ తో సంబంధం ఉన్న వారి ఇళ్లలో తనిఖీలు చేశారు. మహాశివరాత్రి పురస్కరించుకుని అయోధ్య బాలరాముడి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. ఉత్తరప్రదేశ్ వారాణసి కాశీ విశ్వనాథ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శివరాత్రి సందర్భంగా పళ్ళు, కూరగాయలు, పుష్పాలతో అందంగా అలంకరించిన శివలింగానికి అభిషేకాలు చేశారు.